ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దాడులపై ఎలా స్పందించాలన్న విషయంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాసేపటి క్రితం ప్రధానమంత్రి నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. బలగాలను పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మన సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని మోడీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దాడులపై ఎలా స్పందించాలి అన్న విషయంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే యాక్షన్ లోకి దిగడమేనా? ఏం జరిగింది అసలు సమావేశంలో? పాకిస్తాన్ కు సరైన రీతిలో సమాధానం ఇచ్చేందుకు, గట్టిగా గుణపాఠం చెప్పేందుకు రక్షణ దళాలు సంకల్పించాయి. ఆ మేరకు ఈ రోజు ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి కీలకమైనటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో పూర్తి స్థాయిలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా పాకిస్తాన్ చేసే దాడులకు అనుగుణంగా త్రివిధ దళాధిపతులు కూడా వ్యవహరించాలి. ఆ మేరకు వ్యూహాన్ని కూడా రచించుకునేందుకు పూర్తి స్థాయి స్వేచ్ఛను రక్షణ దళాలకు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ కూడా జనరల్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. కాబట్టి త్రివిధ దళాధిపతులను కూడా సమన్వయపరిచే కార్యక్రమాన్ని ఆయనకు అప్పగించడం జరిగింది. దాంతో పాటు త్రివిధ దళాధిపతులు తీసుకునే ప్రతి నిర్ణయానికి, తీసుకునే ప్రతి చర్య కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చే విధంగా ఒక వ్యవస్థను కూడా రూపొందించుకున్నారు. ఆ మేరకు ఆర్మీ, అదేవిధంగా నావికా దళము, సైన్యము, ఎయిర్ ఫోర్సు, వైమానిక దళం మూడు కూడా సంయుక్తంగా సమన్వయంతో పాకిస్తాన్ కు సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు సంకల్పించాయి. ఆ మేరకు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో దీనికి సరైన రీతిలో పాకిస్తాన్ చేసే కవ్వింపు చర్యలకు కానీ, కవ్వింపు కాల్పులకు కానీ సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు అవకాశం ఉంది. రేపు జరగబోయే భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చిస్తారు. దానికి అనుగుణంగా ఇతరత్ర అనేకటువంటి అంశాలపై కూడా రేపు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా తెలుస్తుంది. ఈ రోజు మాత్రం జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్ చేసే ప్రతి చర్యగా భారత ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. భారత ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే ఈ చర్యలు ఉండాలనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో త్రివిధ దళాధిపతులు కూడా ఆ స్వేచ్ఛను కూడా ఇస్తూ ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది. ఇకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది మనం వేచి చూడాల్సి ఉంది. పాకిస్తాన్ ఇప్పటికీ కూడా అడపాదడప అక్కడక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతుంది. దీనికి సమాధానంగా త్రివిధ దళాధిపతులు కూడా గట్టి గుణపాఠం చెప్పే రీతిలో ప్రతిదాడులు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ రక్షణ శాఖ మీటింగ్, తర్వాత నెక్స్ట్ హోం శాఖ. అంటే పాకిస్తాన్ ను దెబ్బ కొట్టడం ఎలా అనే దాని మీద వ్యూహరచన చేస్తున్నారా, లేకపోతే ఉగ్రదాడికి ప్రతీకారం ఏ విధంగా ఉండొచ్చు అన్న దాని మీద యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారా? ఇదంతా భారత ప్రభుత్వం అంతర్గతంగా ఏ రకంగా వ్యవహరించాలి, సరిహద్దు ప్రాంతాల్లో ఏ రకంగా వ్యవహరించాలి. ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో సైనిక దళాలు, రక్షణ దళాలకు చెందినటువంటి అంశం చర్చించగా, ఆ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. కాబట్టి అంతర్గతంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగినటువంటి పారా మిలిటరీ దళాలకు చెందినటువంటి డీజీలు, డైరెక్టర్ జనరల్స్ అంతా కూడా సమావేశమయ్యారు. అంతర్గతంగా ఏ రకంగా ఆ దళాలు ఎక్కడెక్కడ ఎవరెవరు మోహరింప చేయాలి, అదే ఎందుకంటే సరిహద్దు దళాలు ఉన్నాయి, సరిహద్దు భద్రతా దళాలు ఉన్నాయి, అదేవిధంగా అస్సాం రైఫిల్స్ ఉంది, దాంతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అదేవిధంగా సశస్త్ర సీమా బల్లని కొత్త దళం కూడా రూపొందించుకోవడం జరిగింది. కాబట్టి ఆయా దళాలకు ఉన్నటువంటి సామర్థ్యం మేరకు దేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో ఈ స్లీపర్ సెల్స్ గా తీవ్రవాద ఆనుపానులు ఉన్నాయో వాటిని కూడా నిర్మూలించేసేందుకు, అదేవిధంగా నిర్వీర్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు అంతర్గతంగా ఒక సమావేశం, దాంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సైనిక చర్యలు, రక్షణ దళాలు తీసుకునే అంశంపై ప్రధానమంత్రి నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఇటు అంతర్గతంగా ఏ రకంగా నిర్ణయాలు ఉండాలి, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ చేసే కవ్వింపు చర్యలకు, కాల్పులకు ఏ రకంగా సమాధానం చెప్పాలనే అంశంపై రెండవ సమావేశం జరిగింది. ఈ రకంగా కీలకమైనటువంటి రెండు సమావేశాలకు అనుగుణంగా సమగ్రంగా చర్చించిన తర్వాతనే ఆ మేరకు త్రివిధ దళాధిపతులకు ఆ మేరకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. ప్రధాని నేరుగా ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్పందించాలి. త్రివిధ దళాధిపతులకు ఆ మేరకు స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సమన్వయకర్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ వ్యవహరిస్తారు. అనుసంధానంగా ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా, ఈ ఆపరేషన్స్ అన్ని కూడా జరిగేందుకు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు జరగబోతున్నటువంటి భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా గత బుధవారం
కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు తీరుతెన్నులు వీటన్నిటిపై కూడా సమగ్రంగా రేపు జరగబోయే సమావేశంలో చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలతో ఒక సరికొత్త కార్యాచరణ కూడా రూపొందించుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ కీలకమైనటువంటి ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులకు పూర్తి స్థాయి స్వేచ్ఛనివ్వడం అనేది చాలా ఒక భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో ఒక సరికొత్త ముందడుగుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ మేరకు పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అదేవిధంగా త్రివిధ దళాధిపతులు కూడా సంకల్పించాయి. ఈ సంకల్పం మేరకు ఈ నిర్ణయం మేరకు రేపు రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం చెప్పేందుకు త్రివిధ దళాధిపతులు కూడా మరిన్ని చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. ప్రసాద్, కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చేరుకున్నారు. హోంశాఖ మీటింగ్ కూడా జరగబోతుంది. అంటే సర్జికల్ స్ట్రైక్ లాంటివి ఏమన్నా ఉంటాయా, లేకపోతే డైరెక్ట్ ఆర్మీ యాక్షన్లోకి దిగుతుందా? అంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే గనక ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే సైన్యం మీద నాకు నమ్మకం ఉందని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కావచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సర్జికల్ స్ట్రైక్ ఏమైనా జరగబోతోందా? సర్జికల్ స్ట్రైక్ కంటే కూడా పూర్తి స్థాయిలో యుద్ధం జరిగేందుకు ఏమాత్రం ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇలాంటి అడపాదడప నిర్ణయాలకు సంబంధించి ఎక్కడ కూడా సమాచారాన్ని బయటకు వచ్చేందుకు కూడా అవకాశం లేదు. అయితే సర్జికల్ స్ట్రైక్ జరగడానికి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే గుర్తించడం కూడా జరిగింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఏ రకంగా ఉండాలన్న అంశంపైనే భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తుంది. ముందుగా పాకిస్తాన్ సైన్యం నేరుగా సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి కాల్పులకు తెగబడుతుంది. అదేవిధంగా స్లీపర్ సెల్స్ ను కూడా యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతికంగా కేవలం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ లాంటి యాప్ లాంటి వాటితో సమాచారాలు సేకరిస్తూ సమాచారాలను పంచుకుంటూ ఆ మేరకు స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్న అంశం ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాతీయ దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి సమాచారంలో మనకి ఇప్పటికే బయటకు వచ్చింది. కాబట్టి దీన్ని అనుగుణంగా భారత ప్రభుత్వం ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ కాకుండా వాటిని నిర్వీర్యం చేయడంతో పాటు అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో సైనిక చర్యలు దిగటం, అదేవిధంగా తగిన మేరకు గట్టి గుణపాఠం చెప్పాలన్నదే భారత ప్రభుత్వం వ్యూహం. ముందుగా శత్రువుని బలహీనపరచాలన్నదే భారత ప్రభుత్వం వ్యూహం. అందులో భాగంగానే రాజకీయంగా ఆర్థికంగా పాకిస్తాన్ ను పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అంతర్జాతీయ వేదికపై కూడా ప్రపంచ దేశాలని కూడా పాకిస్తాన్ వైపు వేలు పెట్టి దోషిగా నిర్ధారించేందుకు కూడా చాలా మేరకు భారత ప్రభుత్వానికి అండగా ఉంటూ కూడా ప్రకటనలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ పొరుగునే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తో సహా ప్రపంచ దేశాలు అగ్రదేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, అదేవిధంగా ఆస్ట్రేలియా లాంటి దేశాలు, కెనడా లాంటి దేశాలు కూడా పూర్తిగా భారత్కు అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో అంతర్గతంగా కూడా రాజకీయంగా కూడా భారత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారతీయులంతా ఒక్కటే అన్న అంశాన్ని కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులేసి ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఊహించడానికి కూడా వీలులేని రీతిలో గట్టి గుణపాఠం చెప్తాము పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులను ప్రేరేపించే వ్యవస్థలకు, వ్యక్తులు కూడా గట్టి గుణపాఠం చెప్తామని ప్రధాని చెప్పారు. కాబట్టి ఆ మేరకు సమగ్రమైనటువంటి ఒక కార్యాచరణ ఉండబోతుంది. అది రాజకీయంగా, ఆర్థికంగా పాకిస్తాన్ ని బలహీనపరచడం, దౌత్యపరంగా అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ని ఏకాకిని చేయటం, అదేవిధంగా ఇతరత్ర అనేక అంశాల్లో వ్యాపార లావాదేవీల్లో ఏమాత్రం పాకిస్తాన్ కు అదేవిధంగా వైద్య సదుపాయం లభించడంలో ఎక్కడా కూడా భారత్ నుంచి ఎలాంటి సహాయం లభించకుండా చూడటం, బల్క్ డ్రగ్స్ సరఫరాలో కూడా పెద్ద మొత్తంలో దాదాపు 40% బల్క్ డ్రగ్స్ భారతదేశం నుంచే పాకిస్తాన్ కు సరఫరా అవుతున్నాయి. వీటిని నిలుపు చేయడం ద్వారా ప్రజలకు చాలా మేరకు అసౌకర్యం కల్పించడం, అదేవిధంగా పాకిస్తాన్ పంజాబ్, సింధు లాంటి ప్రాంతాల్లో ఈ సింధు నది ద్వారా వచ్చే జలాలను వినియోగం లేకుండా చేయడం లాంటి ప్రయత్నాలతో పాకిస్తాన్ ను ఖచ్చితంగా బలహీనపరచాలన్నదే భారతదేశం యొక్క వ్యూహం. ఈ వ్యూహం ఫలించిన తర్వాత సైనిక చర్యలు గనక ఇంకా పాకిస్తాన్ గనక తెగబడి కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టి స్థాయిలో మరలా తేరుకోలేని స్థాయిలో బుద్ధి చెప్పాలన్నదే భారత ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వ్యూహంగా ఉంది. అయితే జూన్ నుంచి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులేసి దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ, వ్యూహాత్మకమైన కార్యాచరణను రూపొందించుకొని అమలు చేసే అవకాశం ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. క్షణానికి ఢిల్లీలో పరిణామాలు మారిపోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మరి సర్జికల్ స్ట్రైక్ జరగబోతోందా, డైరెక్ట్ సైన్యం యాక్షన్లోకి దిగబోతోందా?
పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ సైన్యానికి. రక్షణ శాఖ మీటింగ్ ముగియగానే హోంశాఖ మీటింగ్ కు స్టార్ట్ అవుతోంది. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్లోకి కేంద్రం వచ్చేసింది. ఓవైపు పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. టెర్రరిజాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమంటూ ఆచితూచి అడుగేస్తోంది భారత సర్కార్.